అందరికీ నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం ఒక పక్క ప్రారంభోత్సవాలు మరోవైపు శంకుస్థాపనలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ బిజీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగానికి ప్రజలంతా పులకించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం గెలుపు తథ్యం అంటున్న కిమిడి నాగార్జున. ఈ నెల 13న వాజీ రంగోలీ పోటీలకు రానున్న గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజ. వాజీ రంగోలీ కోసం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా చూస్తున్న మహిళలు. నగరంలోని 1వ డివిజన్ సాకేట్ వీధిలో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ రోజు సాకేట్ వీధి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. 14 లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనం స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, జోనల్ ఇన్ఛార్జ్ ముచ్చు శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అభ్యున్నతి వైపు తీసుకువెళ్తున్నారని అన్నారు. పర్యటనలో మరి స్థానికులు పెద్దలందరూ కూడా ఈ ప్రాంతానికి ఒక సామాజిక భవనం ఇస్తే మరి యొక్క ఏ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా వాటిని ఏ కార్యక్రమం అయినా సరే చేసుకోవడానికి అనువుగా ఉంటుందని పెద్దలు మన విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారిని అడగడం, మరి వెంటనే దాన్ని మున్సిపాలిటీ పరంగా మంజూరు చేస్తూ సుమారు 14 లక్షల రూపాయలతో ఈ రోజున ఈ సామాజిక భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే మాటలకే పరిమితం కాకుండా వారిని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి పనిచేస్తూ ఉన్నారు. మరి వారి బాటలోనే మరి స్థానిక శాసనసభ్యులు కూడా మరి ఏదైతే పర్యటనలు చేస్తూ మరి ప్రజలు ఏవైతే మరి మౌలిక సదుపాయాలు అడుగుతున్నారో వాటినన్నిటినీ కూడా నెరవేరుస్తూ మరి ఎన్ని లక్షలు ఖర్చు వ్యయమైనా సరే వాటిని నెరవేరుస్తూ ప్రజలకి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తున్నారు. బొబ్బిలిలో జరిగిన రా కదిలిరా కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొబ్బిలిలో జరిగిన బహిరంగ సభకు పోటెత్తిన ప్రజానికాన్ని చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి అవసరం అని ప్రజలందరూ భావించడం సంతోషదాయకమని అన్నారు. చంద్రబాబు ప్రసంగానికి ప్రజలంతా పులకించారని, ఆయన విజన్ను ఆయన మాటలతో ప్రజలంతా తెలుసుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి కాలం ముందుందని అన్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాల కోసం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఉవ్విల్లూరుతూ వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఉండడం మాకు చాలా సంతోషం కలిగింది. ప్రజలందరూ కూడా గట్టిగా ఒకటి విశ్వసిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రెండు కలయికలో ప్రభుత్వం రాబోతా ఉంది. దీనికోసం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే అందరి జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. మన జిల్లా విషయానికి వచ్చాము అంటే అసలు ఈ జిల్లాలో వైకాపా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఈ జిల్లాలో కొత్తగా ఏమైనా మౌలిక సదుపాయాలు సృష్టించుకోగలిగారా? ఎక్కడ ఏమైనా మార్చుకోగలిగారా? మన భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేయగలిగారా? అదే రకంగా మన తోటపల్లి ప్రాజెక్ట్ని కానీ, గడిగడ్డ రిజర్వాయర్ని కానీ, ఇంకా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కానీ వీళ్ళు ఏమైనా పూర్తి చేయగలిగారా? కనీసం మరమ్మతులు కూడా చేసుకోలేని చేతకాని ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. మరి ప్రజలందరికీ కూడా మేము ఇదే వివరిస్తూ ఉన్నామండి. రాబోతా ఉన్నది తెలుగుదేశం, జనసేన పార్టీయే, ఆ ప్రభుత్వమే.
మీరంతా కూడా ఒక 3 నెలలు ఓపిక పట్టండి, మంచి రోజులు ముందున్నాయని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సనాతన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా వాజీ ఛానల్ గత 28 సంవత్సరాలుగా రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. జనవరి 13వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలు వాజీ ఛానల్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది రంగోలీ పోటీల్లో 4,50,000 రూపాయలు విలువ గల బహుమతులను విజేతలకు అందజేయనున్నారు. ఈ పోటీల్లో ముగ్గులు వేసే ప్రతి ఒక్కరికి పలు బహుమతులు లభించనున్నాయి. బహుమతి ప్రధానోత్సవంలో భాగంగా ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ పూజ గుండమ్మ కథ ఫేమ్ పాల్గొన్నారు. విజయనగరంలో మహిళలను ప్రోత్సహించేందుకు, వారిలో నిడీకృతంగా ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు గడిచిన 28 ఏళ్లుగా వాజీ నిర్వహిస్తున్న రంగోలీ పోటీల్లో ఇప్పటి వరకు సుమారు 15,000 మంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఈ గుండమ్మ కథ గీత, అది మీ బిగ్ బాస్ 7 పూజారి. వాజీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సనాతన సాంప్రదాయాలను మన భావి తరాలకి అందించాలని సాంప్రదాయమైన ముగ్గుల పోటీలను 28 సంవత్సరాలుగా మన వాజీ ఛానల్ నిర్వహిస్తుంది. ఇదే జనవరి 13న జరుగుతున్న ముగ్గుల పోటీలకు నేను మీ అందరినీ కలవడానికి వస్తున్నా. మీరందరూ వస్తున్నారు కదా? ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని, 6 నెలల్లో అందరితో ఆప్తుడు అని అనిపించుకుంటారని ఏపీ సీఎం జగన్ తొలి మీటింగ్లో శపథం చేశారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ అన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ జగన్ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని అన్నారు. దేశంలో మరే రాజకీయ నాయకుడు సంపాదించినంత వ్యతిరేకతను జగన్ సంపాదించారని అన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వయసులో భారతదేశంలో ఎవ్వరికి ఇవ్వలేనంత అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. భారతదేశంలో ఇటువంటి ఈ రకమైనటువంటి పరిస్థితి కానీ, ఎంత భారీ మెజార్టీ కానీ దేశ రాజకీయాల్లో అందరూ సంచలనం. అటువంటి ముఖ్యమంత్రి నేను 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటాను, 6 నెలల్లో అందరికీ ఆప్తులు అనిపించుకుంటాను, 6 నెలల్లోనే శభాష్ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ఆయన తొలి మీటింగ్లోనే శపథం చేశాడు. కానీ ఆయన చెప్పింది వేరు, జరుగుతున్నది వేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు సంపాదించలేనంత అన్రెస్ట్ అంటే వ్యతిరేకతను సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి కారణం రాష్ట్రంలో డబ్బులు లేకపోవడం, బిల్లులు పేమెంట్ కాకపోవడం, అన్ని వ్యవస్థలను నిర్వీర్చాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మేము సహజంగా అన్ని రాష్ట్రాల్లో పరిపాలన అంచనా వేస్తూ ఉంటాం. వేస్తుంటే ఎక్కడో దగ్గర ఒక వర్గానికో లేకపోతే 2 వర్గాలకో దెబ్బ తగులుతుంది. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రియల్ ఎస్టేట్ ఫెయిల్ అయిపోయింది, పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది, రాష్ట్రంలో డబ్బులు లేవు, విద్య ఆరోగ్య వ్యవస్థకు డబ్బులు ఖర్చు పెట్టినా మిగతా స్థానిక సంస్థలన్నీ పతనమైపోయాయి. భయంకరమైనటువంటి 512 జీవో తీసుకొచ్చారు, టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పి. అది ఎంత దారుణమైన భయంకరమైన యాక్ట్ అంటే అంత భయంకరమైన యాక్ట్. దురదృష్టం ఎలక్షన్స్ అన్నీ ఈ నెల నుంచే ఉండటం వల్ల ఏ రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు. అది భారతదేశంలో భయంకరమైనటువంటి చట్టం. ఈ చట్టం కోసం వ్యతిరేకించడం కోసం మా బొట్టోళ్ళు మాట్లాడుతున్నాం తప్ప ఎవరో మాట్లాడట్లేదు. కాబట్టి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అతపతనం చేశారు, పాతాళానికి తీసుకెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. ఆయన చేసినట్లు ఒక మంచి చెప్పుకోవాలని అనుకుంటే విద్య ఆరోగ్య వ్యవస్థలకే ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప ఎవరో ఊహించలేనట్టు స్థానిక అంటే సర్పంచ్ ఎందుకు గెలిచాడో తెలియదు, ఎంపీటీసీ ఎందుకు గెలిచాడో తెలియదు, ఎంపీపీ ఎందుకున్నాడో తెలియదు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఉత్సవ విగ్రహం, కారు పోను ప్యూను, ఇంతే తప్ప ఇంకెవరికి ఏం లేదు. చివరికి ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా వీళ్ళ పరిస్థితి ఏంటంటే కారు పోను ప్యూను, ఈ 3 సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ధ్యేయమని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈరోజు 1,12,00,000 రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 31, 32, 33, 42, 43 డివిజన్లో 13 అభివృద్ధి పనులకు రహదారులు, కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నగర అభివృద్ధికి అహర్నిశలు ప్రణాళికలు రచించి అమలు చేయడమే ధ్యేయంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పర్యటించిన సందర్భంగా స్థానికులు తెలిపిన సమస్యలను పరిష్కరించే దిశగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. 21 లక్షలు కూడా మళ్ళీ కాలువలు రోడ్లు శంకుస్థాపన చేస్తాం.
ఇదంతా మనం పెద్దలందరూ గమనించాలి. ఆయన ఎప్పుడు నిరంతరం ఎప్పుడు కూడా పెద్దల గురించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల గురించి ఆలోచించి పెద్దల గురించి అన్ని ఆలోచన ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఈరోజు ఇంత అభివృద్ధి చేస్తారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఈయన మన శాసనసభ్యులుగా మనం ఎన్నుకోవడం కూడా చాలా మాకు అందరికీ ఘనకారంగా ఉందండి. ఈరోజు కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు చాలా ఆశ్చర్యం అయిపోతారు. మేము ఈ వర్క్లు కూడా చాలా ఎలాగ వస్తాయంటే ప్రతి ఒక్క ప్యాచ్ వర్క్లు కూడా ఈరోజు చేయడానికి నిర్ణయించుకున్నాం. వచ్చే నెలాఖరికల్లా ఈ రోడ్లు కాలువలు అన్నీ కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క 31, 32, 33, 42, 45 డివిజన్లో శంకుస్థాపనలు అంటే సీసీ రోడ్లకి ఈరోజు శంకుస్థాపన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో అన్నయ్య గారు వార్డు పర్యటన చేసేటప్పుడు కార్పొరేట్లు గుర్తించి చెప్పిన పనులకు గాను అలాగే గడప గడప వచ్చేటప్పుడు ప్రజలు అడిగిన సమస్యలు గాను ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే విజయనగరంలో చూసుకుంటే ఎక్కడైనా సరే ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను చెప్పిన వెంటనే అన్నయ్య గారు పరిష్కరిస్తున్నారు. రోడ్డు అయినా కాలువ అయినా సరే ఎలక్ట్రికల్ పోల్స్ అలాగే గతంలో చూసుకుంటే మన విజయనగరంకి ఏ మౌలిక వసతులు సరిగ్గా ఉండేవి కాదు. తాగడానికి నీటి సమస్య అనేకంగా ఉండేది. కొలీలు వదలడం కొలీలు ఇస్తున్నారు. అలాగే చూసుకుంటే ఆ కొలీలు దారి రావడానికి ఎన్నో పైప్ లైన్లు వేయించి అలాగే విజయనగరంలోని ఎప్పుడూ లేని విధంగా 7 వాటర్ ట్యాంకులు కట్టించి అవి శంకుస్థాపన చేసి ప్రజలకి నీటి సమస్య లేక నిరంతరం అంటే నీటి సమస్య ఎప్పుడూ లేకుండా చేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన అన్నయ్య కోలగట్ల వీరభద్ర స్వామి గారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చూసుకుంటే విజయనగరం పెద్ద పల్లెటూరు అని ఇప్పుడు చూసుకుంటే విజయనగరం ఎంతో డెవలప్ చేసి సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సభ్యురాలు మీనాక్షి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చేపట్టిన 4వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తమకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా జీతం చెల్లించాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. గత 30 రోజులుగా ఆకలి మంటలతో సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ పెద్దలు కానీ తమ ఆకలి బాధలు అర్థం చేసుకోవడం లేదని బాధాకరమన్నారు. 31 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీలు రోడ్డున పడ్డారు. ఈ ప్రభుత్వం ఎప్పటికి కూడా స్పందించడం లేదు. ఏవైతే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు మేము సమ్మెలోకి వచ్చామో వాటి గురించి మాట్లాడడం లేదు. మేము ఒకటే కోరుతున్నాం, క్రిస్మస్కి శుభవార్త చెప్తారనుకున్నా, అలాగే జనవరి 1కి చెప్తారనుకున్నా, ఇప్పటికి కూడా మీ మనసు కరగడం లేదా? ఈ అంగన్వాడీ ఈ చెల్లమ్మలు రోడ్ల మీద ఆకలి మంటలతో ఉన్నారు. ఇప్పటికైనా మీరు స్పందించండి. స్పందించి చర్చలకు పిలిచి ఏదైతే ప్రధానమైన డిమాండ్లతో మేము ఈరోజు సమ్మె చేస్తున్నామో వాటి గురించి మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేయండి. ఒకవైపు సమస్యలు పరిష్కారం చేయాలని మేము శాంతియుతంగానే సమ్మె చేస్తుంటే మా బెదిరింపులు ఎప్పటికప్పుడు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈరోజు నోటీసులు అంగన్వాడీ సెంటర్లకు కాదు అంగన్వాడీ టీచర్ల ఇంట్లోకి వెళ్ళి అంటిస్తున్నారు. ఏది ఏమైనా మేము మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు మా సమ్మెని కొనసాగిస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నాం. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. ఎంతో ఉపయుక్తమైన శ్మశాన వాటికకు అవసరమైన రహదారి, ఇతర సౌకర్యాలను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు చంద్రిక శ్రీనివాసరావు, కడియాల రామకృష్ణ, బాలి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ దహన సంస్కారాలు చేసే సమయంలో శ్మశాన వాటికలో అనేక సమస్యలు ఎదుర్కొనేవారన్నారు. ఈ దుస్థితిపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దృష్టికి తెచ్చిన వెంటనే ఆయన స్పందించి శ్మశాన వాటిక పునరుద్ధరణ చర్యలు చేపట్టారన్నారు. స్వర్గధామంలో ఉండే విధంగా శ్మశాన వాటికను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్పారు. ఎప్పటి నుంచో ఎన్నేళ్ళ నుంచో ఎంతోమంది నాయకులు ఎంతోమంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఈ శ్మశాన వాటిక ఎన్నాళ్ళ నుంచో ఒక ఇంచుమించు 6 మాసాల నుంచి దీని మీద కసరత్తు మన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు చేయడం జరిగింది. స్వర్గధాం ఎవరితోనైతే డిజైన్ చేయబడుతుందో వాళ్ళతో డిజైన్ చేయించి ఇదన్నీ కూడా టెక్నికల్గా ఏది ఎక్కడ ఉండాలో ఒక సాంప్రదాయబద్ధంగా అన్నీ కూడా ఏదో తూతూ మంత్రంగా చేసే
ఇది తతంగం కాదు. ఒక సాంప్రదాయబద్ధంగా ఒక స్వర్గధామం డిజైనింగ్గా ఒక మనకి దేవాలయం ఎంత గొప్పదో ఈరోజు మనకి ఈ శ్మశానం కూడా ఒక దేవాలయం లాంటిది. అలాంటి దీన్ని అభివృద్ధి చేయడం నిజంగా మా 35, 36, 37 వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం. మా అందరం ఎంతో దీనమైన స్థితి వంటి వర్షం పడితే బురదలోని చెరువులోని చేసుకునే పరిస్థితి నుంచి స్వర్గధామంగా ఒక దేవాలయంగా తయారు చేయడానికి ముందుకొచ్చిన కోల్గట్ల వీరభద్ర స్వామి గారికి నిజంగా పాదాభివందనం అని నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి నేతృత్వంలో గత 6 రోజులుగా చేస్తున్న సమ్మె పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి అంగీకరించడంతో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమ్మె కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు జరిపిన చర్చలు తర్వాత ప్రస్తుతం చేస్తున్న 15,000 జీతాన్ని 21,000 బేసిక్ వేతనాన్ని పెంచి ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. డ్రైవర్కి 18,500 నుంచి జీవో నెంబర్ 7 ప్రకారం 6,000 రూపాయలు కలిపి 24,500 పెంచడానికి అంగీకరించారని అన్నారు. నవంబర్ నెలలో ఏఐటీసీ నేతృత్వంలో సమ్మె నోటీస్ ఇచ్చి మొన్న డిసెంబర్ 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ నేతృత్వంలో సమ్మెలోకి వెళ్ళిన తర్వాత 6 రోజుల కాలంలో 3 సార్లు చర్చలతో యూనియన్ నాయకత్వంతో చర్చలతో కాలయాపన చేస్తూ చివరికి మేము కోరినటువంటి డిమాండ్స్ని అన్నీ కాకుండా కొన్నిటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని అమలు చేయడానికి వెంటనే వాళ్ళు జీవో కూడా పాస్ చేయడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఏఐటీసీ తరఫున అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో త్వరితగతిన వెంటనే పండగ తర్వాత అయినా సరే వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న 10వ తారీఖు బుధవారం నాడు మంత్రివర్గం మా ఏఐటీసీ నాయకత్వం కూడా అమరావతిలో అనుకోని కార్మిక సమస్యల మీద 2-3 గంటలు చర్చలు జరిపారు. ఆ చర్చల్లోనూ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెంచలేం కానీ ఏదైతే హెల్త్ అలౌన్స్ ఇచ్చారో అది బేసిక్ లోన్ పెట్టి 21,000 కంటిన్యూ ఇస్తామని మంత్రివర్గం అంగీకరించింది. అలాగే పర్మిట్ వాళ్ళకి 2 సంవత్సరాలు ఎన్కాష్మెంట్ పండగ ముందు లీవుల డబ్బులు పండగ ముందు ఇస్తామని మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఎవరైతే చచ్చిపోయి రిటైర్ అయిపోయారో వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తామని మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఇంకా కొన్ని జీవోలు కూడా కొన్ని రావాలా అవి కూడా ఇవ్వడానికి యూనియన్ నాయకత్వంలో మంత్రివర్గం కూడా చర్చల ద్వారా అవి కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలాగే ఏదైతే కార్మికులు రిటైర్ అయిపోతారు అవుట్సోర్సింగ్ వరకు రిటైర్ అయినాడు ఏ విధంగా బెనిఫిట్ లేదని 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాని మీద ఏఐటీసీగా ₹1,00,000 ఇమ్మంటే 75,000 రిటైర్ అయినాడు మున్సిపల్ కార్మికులను ఇవ్వడానికి అంగీకరించారు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో వాజీ ఛానల్ గత 28 ఏళ్లుగా రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా భోగి ముందు రోజున జనవరి 13వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంది. రంగోలీ పోటీల ప్రవేశం కోసం మహిళలు అధిక సంఖ్యలో వాజీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరిగతిన ఆసక్తి గల మహిళలు రంగోలీ పోటీల ప్రవేశం కోసం పేర్లు నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాం. రంగోలీ పోటీలు ఎప్పుడు జరుగుతాయో అని, విలువైన బహుమతులు ఎప్పుడు పొందుతామని మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. అనడంలో ఎలాంటి సందేహం లేదు. రంగోలీ పోటీలకు హాజరైన వారు వారి రంగులను వారే తీసుకొని రావాల్సి ఉంటుంది. రంగోలీ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పలు ప్రోత్సాహక బహుమతులు తప్పనిసరిగా లభిస్తాయి. ఆసక్తి గలవారు తమ పేర్లను వాజీ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకుంటారని కోరుతున్నాం. ఎలాంటి సందేహాలు ఉన్నా వాజీ కార్యాలయం ఫోన్ నెంబర్ 08922256788 228484ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అంటే మాకు చాలా ఇష్టం. ప్రతిరోజు వాజీ ఛానల్ చూస్తాము. అందులో మంచి మంచి కార్యక్రమాలు వస్తాయి, మంచి మంచి మూవీస్ ప్లే చేస్తారు. రంగోలీ పోటీలు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మేము పార్టిసిపేట్ చేసాము, ఈ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తాము. అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇలాంటివి కార్యక్రమాలు పెడుతున్నందుకు వాజీ ఛానల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్.
అంటే మాకు చాలా ఇష్టం. మేము వాజీ ఛానల్లో వచ్చి ప్రతి ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాము. మంచి మంచి సినిమాలు ప్రోగ్రాలు వస్తాయి. వాజీ ముగ్గుల పోటీ కూడా కన్వర్స్ చేశారు. గత సంవత్సరం ముగ్గుల పోటీ వేసాము, మాకు ప్రైజ్ రాలేదు. ఈ సంవత్సరం కూడా వేస్తాము, ప్రైజ్ రావాలని కోరుకుంటాను. అలాగే నా తోటి ఫ్రెండ్స్ కూడా వాజీ ఛానల్లో ముగ్గుల పోటీకి పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ వాజీ ఛానల్కు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు ఇష్టం, మూవీస్ బాగుంటాయి, పాటలు బాగుంటాయి. తర్వాత రంగోలీ పోటీ ప్రతి సంవత్సరం చేస్తున్నారు. పాల్గొన్న అప్పుడు బిందు వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పాల్గొనాలి అనుకుంటున్నాం. బహుమతి చాలా చాలా బాగుంటాయి. హౌసీ కూడా పెడతారు, హౌసీలో కూడా గిఫ్ట్ వచ్చింది, మాకు ఒకసారి బైక్ వచ్చింది. ఛానల్లో ముగ్గుల పోటీ పెడుతున్నారు. అది ఎప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు అందులో కార్యక్రమాల్లో పాల్గొవాలని చూస్తున్నాను. కిందటి ఇయర్ కూడా నేను వేశాను, కానీ బహుమతి రాలేదు. ఈ ఇయర్ ఖచ్చితంగా నాకు రావాలని నేను కృషి చేసి మనస్ఫూర్తిగా నేను మంచి ముగ్గు వేయాలనుకుంటున్నాను. మంచి మంచి విలువైన బహుమతులు ఉన్నాయి. నేను మా ఫ్రెండ్స్ కూడా వేస్తున్నాము. అలాగే మీ అందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవాలని వేయాలని కోరుకుంటున్నాను. క్రీడాకారులు బాగా రాణించి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక కావాలని వైఎస్ఆర్పీ యువజన విభాగం నాయకుడు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యా స్టేడియంలో జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈశ్వర్ కౌశిక్ ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ సబ్ జూనియర్ విభాగంలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలన్నారు. టైక్వాండో క్రీడ ఆత్మరక్షణ కల్పిస్తుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో కోచ్ డివి చారి తదితరులు పాల్గొన్నారు. స్థానిక విద్యా స్టేడియం వద్ద విజయనగరం జిల్లా స్థాయి టైక్వాండో కాంపిటీషన్లు అనేవి నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కూడా అన్ని మండలాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 200 పైన చిన్నారులందరూ కూడా వచ్చి ఈ యొక్క సెలక్షన్ ప్రోగ్రాంలోని పార్టిసిపేట్ చేసి వారి యొక్క నైపుణ్యాన్ని తెలియపరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోనే మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అనేక మంది చిన్నారులందరికీ కూడా స్పోర్ట్స్ పట్ల ఒక మంచి అవగాహన కలిగేలాగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో విజయనగరంలో చేపట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఏ కార్యక్రమంలో అయినా సరే మేము ఎల్లప్పుడూ కూడా వారికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సహకారంగా ఉన్నా సరే ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి రానున్న రోజుల్లోని నంద్యాలలోని జరగబోయే స్టేట్ మీట్కి మన విజయనగరం జిల్లా నుంచి రిప్రజెంట్ చేసి వెళ్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు అని తూర్పుకాపు రాష్ట్ర కన్వీనర్ కంది మురళీనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీయని అన్నారు. ప్రస్తుత వైకాపా పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీలకు మళ్లీ మేలు కలగాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పద్మశాలి రాష్ట్ర కన్వీనర్ మామిడి దేవేంద్రనాథ్, రాష్ట్ర యాదవ కమిటీ సభ్యులు ముద్దాడ చంద్రశేఖర్, నియోజకవర్గ బీసీ అధ్యక్షులు కోండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దళితుల్లో బాలయోగి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బీసీలకి ఏదో చేస్తాం, నెల అయ్యేసరికి కొంత ఫండ్ కూడా పెట్టి విదేశీ విద్యకు కానీ బీసీలందరికీ అండగా ఉంటాం, సమన్యాయం చేస్తామని మాటిచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద రాజకీయంగా పదవులు బీసీలకి మినిస్టర్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు. కానీ పెద్దిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అలాగే రెడ్డిలందరూ కలిసి ఒక బానిసల్లాగా ఈ బీసీలని వాడుకుంటున్నారు తప్పించి వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇవ్వట్లేదు. అందరూ కూడా స్వయం ఉపాధి అంటే ఈరోజు శాండ్కి బేస్ అయిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఇంచుమించు బీసీల్లో ఉన్న 50 కులాల్లోని సగం మందికి పైగా కులాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ బేస్ మీద ఈరోజు నడుస్తారు. అలాంటి కన్స్ట్రక్షన్ దీన్ని శాండ్ మాఫియా వల్ల మొత్తం రేట్లు పెరిగిపోయి
కన్స్ట్రక్షన్ అయిపోయి స్వయం ఉపాధి లేకుండా అయిపోయింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇంచుమించు ఒక 20 నుంచి 30 కులాలకి నిరుద్యోగులు అయిపోయారు. అదేవిధంగా 34% చేశారు చంద్రబాబు నాయుడు 24%ని బీసీలు రిజర్వేషన్ 34 చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 10% తగ్గించి సుమారు 16,000 మంది బీసీల పొలిటికల్ నిరుద్యోగం కూడా చేశాడు. అదేవిధంగా కంపెనీలు రాకపోవడం వల్ల నిరుద్యోగం పెరిగి ఈరోజు బీసీలు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలి ఇంక ఏం అడుక్కు తినాలన్న పరిస్థితికి వచ్చారంటే. సంక్రాంతి, భోగి, కనుమ పండగ సందర్భంగా సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడిబాబు ప్రజలను హెచ్చరించారు. పండగ సందర్భంగా కోడిపందాలు, ప్యాకెట్లు, జూదం లాంటి చర్యలకు ఎవరు పాల్పడినా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సారా, గంజాయి, బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహించినా, రవాణా చేసినా, అమ్మినా లేదా ప్రోత్సహించినా అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో సోదరులు, కారు యజమానులు మరియు వాహనదారులు అందరూ కూడా వారి దగ్గర ఖచ్చితంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు సంబంధిత వాహన రికార్డులు ఖచ్చితంగా ఉంచుకోవాల్సని సూచించారు. వాహనదారులు తాగి వాహనాన్ని నడపవద్దని అన్నారు. రాత్రిపూట అనవసరంగా ఎవరైనా రోడ్డు మీద తిరిగితే వారిని అనుమానితులుగా భావించి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లి విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సందర్భంగా పోలీస్ శాఖ వారి యొక్క ముఖ్య సూచనలు కొన్ని తెలియజేయాలనుకున్నాం. నేరం జరిగిన తర్వాత కేసు కట్టి విచారణ చేసే కన్నా నేరాలు జరగకుండానే ముందస్తుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పండుగ సందర్భంలో పోలీస్ శాఖ తరపు నుంచి ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ షాపింగ్ కాంప్లెక్స్కి వస్తుంటారు, షాపింగ్ చేయడానికి, బట్టలు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు షాపింగ్ చేయడానికి. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు జరగకుండా పోలీసు వారు సూచించే కొన్ని సూచనలు మీరు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది బంగారు ఆభరణాలు వేసుకొని వస్తుంటారు కాబట్టి ఈ బంగారు ఆభరణాల పట్ల అప్రమత్తంగా ఉండండి. చిన్నపిల్లలు కూడా చాలామంది తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ పట్ల కూడా ఎప్పటికప్పుడు ఎవరిపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తున్నారు. అలాగే మీరు షాప్ చేసినప్పుడు కానీ, ఆటో దిగినప్పుడు కానీ, నడుచుకుని వెళ్ళినప్పుడు కానీ మీ భుజం తట్టి పక్కన చిల్లర డబ్బులు పడేసి ఈ డబ్బులు మీవేనా అని మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ మీ చేతిలో ఉన్న బ్యాగులు అన్ని కూడా లాక్కొని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. అలాగే స్నాచింగ్లు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరపు నుంచి సూచిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించేవారు కనుమరుగు అవుతున్న సమయంలో గ్రామీణ ప్రాంత కళలను గుర్తించి పోటీలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని బొబ్బిలి ఎమ్మెల్యే షమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు అన్నారు. తెంటు భారతి జ్ఞాపకార్థంగా మండలంలోని కోడూరు గ్రామం స్వర్ణభారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం సాంస్కృతిక పోటీలు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే షమ్మంగి ముందుగా కీర్తిశేషులు తెంటు భారతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పెద్దిరెడ్డి మధుసూదన్ రావు మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లప్పుడూ విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు క్రమశిక్షకు మారుపేరుగా నిలబడుతుందని అన్నారు. ప్లేస్మెంట్ జరిగింది. ఇంకా ముందు కూడా మంచి ప్లేస్మెంట్ రిజల్ట్స్ రావాల్సి ఉన్నవి. మనకి ఈ సంక్రాంతి సంబరాలు కూడా మా ప్రతి సంవత్సరం మేము ఈ రోజులు మన సంస్కృతి సాంప్రదాయం కనుమరుగుతున్న రోజుల్లో ఇప్పుడు మా ఫెమినా వింగ్ అని ఇక్కడ ఉంది. మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో
ఫెమినా వింగ్ అని మేము పిల్లలకి ప్రత్యేకంగా ఫెమినా వింగ్ అని ఏర్పాటు చేయడం జరిగింది మన రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో. ఆ ఫెమినా వింగ్ ప్రతి సంవత్సరం మన సంక్రాంతి సంబరాలు అమరాన్ని జరుపుకుంటాము ఇక్కడ. జగన్ రెడ్డి అరాచకం, కేశినేని అవకాశవాదం కలిసి సాధించేది ఏమీ లేదు అని విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టం రఘురాము అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని, ప్రతిష్టాత్మకమైనటువంటి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి కేశినేని నాని వెళ్ళిపోయిన అటువంటి నష్టం లేదని అన్నారు. అవకాశాన్ని ఇచ్చారు. ఆయన 2013లో పార్టీకి చేసినటువంటి సేవని గుర్తించి 14లో ఎంపీ టికెట్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ 5 సంవత్సరాల కాలం అధికారం ఇక్కడ కూడా పార్టీ అధికారంలో ఉంది. ఆయన ఎంపీగా ఉన్నారు. ఆ టైంలో పెద్దగా ఆక్షేపణలు అనేవి ఏమీ లేకపోయినా రెండవ దఫా ఆయన ఎన్నిక అయిన తదనంతరం మరి అనేక పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా చూస్తే కేశినేని నాని గారు వ్యవహరించినటువంటి తీరు పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బెజవాడ మరి ప్రజలందరికీ తెలుసు, జిల్లా ప్రజలందరికీ కూడా చాలా విషయాలు తెలిసినవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నేటికి 23 రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేటితో ముగిసింది. ఈ మేరకు సంఘం జేఏసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ సమ్మెలో భాగంగా 18 విభాగాల నుండి అందరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఐకమత్యం ప్రదర్శించారని అన్నారు. తమ తరపున 18 డిమాండ్లో సగం వరకు నెరవేర్చారని, మిగిలిన హామీలపై ఎన్నికల తర్వాత నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని వర్గాల వారికి మినీ టైం స్కేల్ అమలు చేస్తామని మంత్రులు వెల్లడించారన్నారు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ పైన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ మేరకు నేడు విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపి రేపటి నుంచి విధులకు హాజరవుతామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సిఆర్ఎంటి సిఆర్పిలు సంఘం గౌరవ అధ్యక్షులు బోజంకి నారాయణమూర్తి, డేటా ఎంట్రీ ఆపరేటర్ జిల్లా సంఘం అధ్యక్షులు టి శ్రీనివాసరావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సంఘం జిల్లా అధ్యక్షులు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి వారి నేతృత్వంలో మరి రాష్ట్ర అధికారులు సమీక్షంలో నిన్న రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలవడం జరిగింది. మరి చర్చలన్నీ సఫలీకృతం అయినందున మరి 23 రోజులు తర్వాత మరి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాహక సమ్మె విరమించడం జరిగింది. అయితే మరి ఆ చర్చలు సఫలీకృతం అంటే మాకు మేము పెట్టినటువంటి 16 డిమాండ్లలో కొన్ని ఎక్కువ డిమాండ్లను నెరవేర్చడంతో మరి కొన్ని హామీలు ఇవ్వడంతో మరి ఈ సమ్మెని విరమించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన అంశంగా హెచ్ఆర్ పాలసీ అనేది ఒక కమిటీని, స్టాండింగ్ కమిటీని వేస్తాము. దాన్ని కమిటీ సిఫార్సుల మేరకు మీకు హెచ్ఆర్ పాలసీ అనేది అమలు చేస్తామని అన్నారు. అలాగే ఎంటీఎస్ అనేది స్లాబ్ లెవెల్లో కేటగిరీ వైజ్ సర్వీసు ప్రకారంగా అంటే 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20 ఇయర్స్ సర్వీసు ప్రాతిపదికన ఎంటీఎస్ అనేది రాష్ట్రంలో అన్ని విభాగాల సమగ్ర శిక్ష ఉద్యోగులకి అప్లై చేస్తామని చెప్పడం జరిగింది. వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక పక్క ప్రారంభోత్సవాలు, మరోవైపు శంకుస్థాపనలు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ బిజీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగానికి ప్రజలంతా పులకించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం గెలుపు తథ్యం అంటున్న కిమిడి నాగార్జున. ఈ నెల 13న వాజీ రంగోలీ పోటీలకు రానున్న గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజ. వాజీ రంగోలీ కోసం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా చూస్తున్న మహిళలు.
వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.